Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. గైడ్ యువర్ హార్ట్ ఇన్ ట్రూత్ పాత్. ది బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 23 వర్సెస్ 19. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము అని దేవుడు సొలొమోనుతో సెలవిస్తున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను దేవుని యందు యథార్థత కలిగినవాడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు. సొలొమోను దేవుని మాటలను విని, దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను శ్రద్ధగా విని దేవుని మార్గములో నడిచాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానమును దయచేసి ఆశీర్వదించాడు. యథార్థమైన హృదయమును కలిగి తన మార్గాన్ని చక్కగా నడుచుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉండి దేవుని మాటలను గైకొని ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు చూపించు మార్గమును మనం అనుసరించినట్లయితే దేవుడు మనలను సరళముగా నడిపిస్తాడు. మరి అలాగే ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది వ్యర్థమే. దేవుడిచ్చు జ్ఞానము అనేది ఆశీర్వాదకరమైనది. మన కుటుంబ జీవితాలలో ఒకరి యందు ఒకరు ప్రేమలు, సమాధానము, అలాగే యథార్థమైన స్వభావాలను కలిగి జీవించాలి. అలాగే ఈ లోకంలో మోసాలు, కపటమైన హృదయాలను కలిగి కుటుంబ జీవితాలను నాశనం చేసుకుంటారు. అజ్ఞానులై పాపానికి బానిసవుతారు. కాబట్టి మనమందరము దేవుడిచ్చు జ్ఞానమును అనుసరించి యథార్థమైన హృదయాలతోనూ పాపములను విడిచిపెట్టి దేవునికి మహిమార్థకరంగా జీవించాలని, దేవుని యందు భయము భక్తి కలిగి అన్ని విషయాలలో జ్ఞానము గలవారమై మన మార్గములను చక్కగా నడుచుకోవాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, నీ మాటలను విని నీ ఆజ్ఞలను గైకొని నీతిగా నడుచు నీ మార్గమును మాకు దయచేయండి. మా హృదయములను పరిశుద్ధపరచండి. యథార్థమైన హృదయాలను కలిగి లోక సంబంధమైన జ్ఞానము నుండి మమ్ములను తప్పించండి. మా మార్గములను సరళము చేయండి. మేము చేస్తున్న అన్ని విషయాల యందు జ్ఞానము కలిగి జీవించే వారముగా సహాయము దయచేయండి. నీ జ్ఞానమును మాకు అనుగ్రహించుము దేవా. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించి వారందరినీ ఆశీర్వదించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ప్రేమ, నీ సమాధానమును మాకు అనుగ్రహింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.